విశ్వం అనంతమైందని, అద్భుతమైన శక్తి కలిగి ఉందని, ఆ శక్తి ద్వారానే సృష్టి ఏర్పడుతున్నదని ఋషులు చెప్పారు, మునులు చెప్పారు, వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్రజ్ఞులు కూడాను ఒక విధంగా దాన్ని ఇంకొక కోణంలో ధృవీకరించారు అనుకోండి. అయితే విచిత్రం ఏంటంటే, మనకు కనపడేది ఒక సూర్యుడు, దాని చుట్టూ ఉన్న 9 గ్రహాలు. సరే, అవి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనుకోండి. భూమి దగ్గరకు వస్తే పగలు రాత్రులు ఏర్పడుతుంటాయి, ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు ఇలాగా మనుగడ సాగిస్తూ ఉంటుంది కదా. మనకు తెలిసిన సౌరమండలం ఇది. కానీ విశ్వంలో కోటాను కోట్ల సౌరమండలాలు ఉన్నాయండి. మరి ఈ సౌరమండలంలో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో, మరి ఇతర కోటాను కోట్ల సౌరమండలాలను కూడాను, గ్రహాలు కూడాను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయి కదా. పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఒక శబ్దం ఏర్పడుతుంది కదా. కానీ ఆ శబ్దాలన్నీ ఏకీకృతమై ఒక ప్రత్యేకమైన శబ్దం ఏర్పడుతుందండి. దాన్నే మనం ప్రణవము అంటాం. అదే ఓంకారం అన్నమాట. అయితే ఈ సృష్టికి మూలం వచ్చేసి శబ్దమే కదా. సృష్టికి మూలము శబ్దమైనప్పుడు మరి శబ్దమే భగవంతుడు కదా, అవునా కదా. శబ్దం వినపడుతుంది, కనపడదు. కానీ కంటికి కనపడే కాంతికి, అనుభవించే వెచ్చదనానికి మూలం ఏదన్నా ఉంది అంటే అదే సూర్యుడు కదా. అసలు సూర్యుడు లేకపోతే జీవమే లేదు. సూర్యుడు లేకపోతే వెలుగు లేదు, వెచ్చదనం లేదు, కిరణజన్య సంయోగ క్రియ ఉండదు, పుష్పాలు ఉండవు, ఫలాలు ఉండవు, అసలు మానవాళే ఉండదండి ఆ మాటకు వస్తే. సో జీవానికి, జీవితానికి, ఆ మాటకు వస్తే ప్రాణానికి, శక్తికి మూలం వచ్చేసి సూర్యుడు, అంతే కదా. అయితే ఆ సూర్యుడిని ప్రతిరోజు ప్రార్థించవలసిన బాధ్యత, నైతికత మన మీద ఉందండి. ఎందుకంటే సూర్యుడు లేకపోతే అసలు జీవమే లేదని అంటున్నాం కదా, మనమే ఉండం అంటున్నాం కదా. మరి సూర్యుడిని ప్రార్థించటంలో ఋషులు, మునులు, ముఖ్యంగా విశ్వామిత్రుడు మనకు అందించిన ఒక గొప్ప మంత్రం ఉంది. దాన్ని మనం గాయత్రి మంత్రము అంటూ ఉంటాం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. కాబట్టి ఓ సూర్య భగవానుడా, నీలో ఉన్న సవితాశక్తి ద్వారా నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి, తద్వారా నన్ను సన్మార్గంలో నడిపించు. ఇంతేనండి గాయత్రి మంత్రం యొక్క విశిష్టత. అంటే ఇలా నిష్కలంక మనస్సుతో సూర్య భగవాను గనక ప్రార్థిస్తే ఇంతకు మించిన కృతజ్ఞత లేదండి జీవికి కానీ, జీవితానికి కానీ. అసలు కృతజ్ఞతకి మించిన ప్రార్థన లేదు అని ఎక్కడో నేను చదివాను. మొదట్లో నేను ఆలోచించాను, నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమైంది. ఏ సృష్టికి మూలమైన శక్తి ఉందో ఆ శక్తికి మనం ప్రార్థన ద్వారా కృతజ్ఞతగా చెప్పుకుంటే ఆటోమేటిక్గా మన జీవితాలు ఉద్ధరింపబడతాయండి. ఉద్ధరేనాత్మన ఆత్మానం అని కూడాను మనం చెప్పచ్చు. కాబట్టి గాయత్రి మంత్రం ద్వారా మనము సూర్యుడిని ముందు నమ్మాలి, తర్వాత విశ్వసించాలి. అలా విశ్వసించి అలా గాయత్రి మంత్రం చేస్తూ ఉండండి. పొద్దున్నే ఆర్ఘ్యాన్ని ఇవ్వండి. సూర్యభగవానుడి చేతులు జోడించి, ఓ సూర్యభగవానుడా, నువ్వు లేకపోతే ఈ మానవాళికి ఎక్కడయ్యా, నేనెక్కడుంటానయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆ కృతజ్ఞత మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుందండి. అందుకని మనం గాయత్రి మంత్రం చదవాలి. సో ఇంతేనండి ఈ వీడియోలో ఉన్న సంగతి. ఇంకొకసారి వినండి, మీకు బాగా అర్థమవుతుంది. సో గాయత్రి మంత్రాన్ని అలా చేస్తూ ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు. తన పని అది చేసుకుపోతూ ఉంటుంది. పెట్రోల్ అయిపోయిన బండిలో పెట్రోల్ పోస్తే ఎలా అది మళ్ళీ స్టార్ట్ అవుతుందో
నీరసంగా ఉన్న వ్యక్తికి కొంత ఆహారం పెడితే మళ్ళీ ఎలా శక్తి పుంజుకుంటాడో, గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలు మనలో ఉన్న నాడీ వ్యవస్థని, కండర వ్యవస్థని, రక్త ప్రసరణ వ్యవస్థని అలా యాక్టివేట్ చేస్తాయి, జాగృతం చేస్తాయి. తద్వారా మనకి సద్బుద్ధి కలుగుతుంది. అంతేనండి. ఇది చేస్తే తప్ప తెలియదు కదా. మరి ఇలా నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఎంతోమంది చెప్తున్నారు. కాబట్టి ఇలా తెలియజేస్తే తప్ప మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నా ఆతృత ఒకటేనండి. ఇప్పటిదాకా 4 వీడియోలు చేశాను. మళ్ళీ కొత్త ఆలోచన వచ్చింది గాయత్రి మంత్రం మీద. సరే, ఈ ఆలోచన కూడా మీతో ఎందుకు పంచుకోకూడదని ఉద్దేశం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దీనికి పార్ట్ 5 అని పేరు పెట్టాను అనుకోండి. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అలాగే చాలామందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి. లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే నాతో హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.